హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫస్ట్ 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయిపోయాయి. ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఇప్పటికి 3 డేస్ అయిపోయింది, కానీ టైం లేక నేను నిన్న స్టార్ట్ చేశా. బట్ సిరీస్ అయితే అద్దరిపోయింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన 4 సీజన్స్ ఒక లెక్క అయితే ఈ 5th సీజన్ ఇంకో లెక్క. స్టార్టింగ్ నుంచి ఉన్న కొన్ని డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నారని ప్రతి ఒక్క క్యారెక్టర్ ని, వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ ని చాలా బాగా డెవలప్ చేశారు. మెయిన్ క్యారెక్టర్స్ అందరికీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే వీళ్ళు ఉండడం వల్లే అక్కడ ఆ సిచ్యువేషన్ అరైజ్ అయింది, లేదా వీళ్ళ వల్ల దీనికి ఒక సొల్యూషన్ దొరికింది అనేలా ఉంటుంది. ఈ 4 ఎపిసోడ్స్ లో వెక్నా ఓన్లీ జస్ట్ లాస్ట్ ఒక 5 మినిట్స్ కనిపిస్తాడు. బట్ హెన్రీ క్యారెక్టర్ ఉంటుంది, కానీ ఆ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఆల్సో ఎపిసోడ్ 4 లోని లాస్ట్ 10 to 15 మినిట్స్ అయితే గూస్ బంప్స్ గ్యారంటీ. అసలు ఏం జరుగుతుంది, ఎలా బయటపడతారు, వాళ్ళని ఎవరు సేవ్ చేస్తారు అనుకునే టైంలో అసలు ఎక్స్పెక్ట్ చేయని ఒక క్యారెక్టర్ ఆ డెమోగార్గన్స్ ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఆ పర్టికులర్ 5 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కి ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది. ఇంకా 11 ని 4 ఎపిసోడ్స్ లో అంత పవర్ఫుల్ గా చూపించలే, అండ్ ఇన్ఫాక్ట్ చాలా వీక్ గా అనిపించింది. డెస్పైట్ వెక్నాతో ఫైట్ చేయడానికి ట్రైన్ అవుతున్నా కూడా మేబీ కమింగ్ ఎపిసోడ్స్ లో తన ఫుల్ పొటెన్షియల్ ని చూపిస్తారేమో చూడాలి. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ కూడా రిటర్న్ అవబోతుంది. తనతో కలిసి 11 ఎలా ఫైట్ చేస్తుందో అని ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను కూడా ఏదో ఒక మెయిన్ క్యారెక్టర్ ని లేపేస్తారు అనుకున్నా, అండ్ అలాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. కానీ లక్కీలు ఇప్పటి వరకు అయితే ఎవరూ చనిపోలేదు. బట్ ఎందుకో నాకు హాపర్ పోతాడేమో అనిపిస్తుంది. ఆల్సో వెక్నా ఏకేఏ హెన్రీ ఏదో చేస్తున్నాడు, అది ఏంటి అనేది రివీల్ చేయలేదు. బట్ తను సెలెక్ట్ చేసుకునే పర్సన్స్ లైక్ విల్ అండ్ అదర్స్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనేది రివీల్ అయింది. అండ్ కోమాలో ఉన్న మ్యాక్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి, అండ్ అదొక క్లిఫ్ హ్యాంగర్ లాగా ఒక సస్పెన్స్ తో ఎండ్ చేశారు. ఇంకా ప్రొడక్షన్ క్వాలిటీ అయితే టూ గుడ్. ఆ రిచ్నెస్ అండ్ వాళ్ళు పెట్టిన కాస్ట్ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. లాస్ట్ సీజన్ కాబట్టి ఎక్కడ తగ్గకుండా తీశారనిపించింది. అలాగే ఫ్యాన్ ఫేవరెట్ క్యారెక్టర్ స్టీవ్ అండ్ డస్టిన్ మధ్య చిన్న కోల్డ్ వార్ నడుస్తుంది. అండ్ మనం ట్రైలర్స్ లో చూసినట్టు ఎడ్డీ క్రియేట్ చేసిన హెల్ ఫైర్ క్లబ్ ని డస్టిన్ కంటిన్యూ చేస్తాడు, కానీ దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా లూకస్ మ్యాక్స్ ని మిస్ అవుతూ ఉంటాడు. ఈ సీజన్ లో డెమోగార్గన్స్ ని చాలా పవర్ఫుల్ గా అండ్ మోర్ వైలెంట్ గా చూపించారు. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నేను ఇందాక చెప్పిన ఆ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ ఏం చేస్తాడు, అండ్ అలాగే ఆ రిటర్నింగ్ క్యారెక్టర్ ఏం చేస్తారు అనేది చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా మిగతా ఎపిసోడ్స్ ఎప్పుడు వస్తాయా అని. ఓవరాల్ గా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 మైండ్ బ్లోయింగ్. మీలో చాలా మంది ఆల్రెడీ చూసేసే ఉంటారు, సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆడియోస్.